గోంగూర పచ్చడి మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా శుభ్రంగా గోంగూరని కడిగి ఒలిసి రెడీ చేసి పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకునేసి ధనియాలు జీలకర్ర కూడా వేసేసి ఇలా బాగా కలుపుతూ వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాన్ని ఇప్పుడు తీసైతే ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత సేమ్ అదే కడాయిలో కాస్త నూనె వేసి వేడెక్కనిచ్చేసి ఇప్పుడు గోంగూర ఆకుని అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త అలా తిరగేసుకునేసి మూత పెట్టి ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న దాన్ని అడుగు పట్టుకోకుండా కాస్త కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చల్లారనిచ్చి రోల్ సిద్ధం చేసి రోట్లో ముందుగా ఫ్రై చేసిన వాటిని వేసి ఇలా దంచి ఆ తర్వాత సాల్టు వెల్లుల్లిపాయలు వేసి పచ్చగా ఇలా దంచేసుకోవాలి. ఇప్పుడు గోంగూర పేస్ట్ని వేసి ఇలా కలిపి ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బి ఉల్లిపాయ వేసేసుకునేసి పచ్చగా దంచేసుకోవాలి. ఇప్పుడు దంచిన దాన్ని తీసైతే ఒక బౌల్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇక దీన్ని వేడి వేడి అన్నంలోకి కాస్త సర్వ్ చేసుకుని తింటే పుల్ల పుల్లగా కారకారంగా సూపర్ అంటే సూపర్.